హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఇంటి వెనకాలన్న ఆవుకి చిన్న ఆవు పిల్ల పుట్టిందని చూడ్డానికైతే వెళ్ళామండి. ఇదైతే మొన్న శుక్రవారం నాడు పుట్టింది. మేమైతే ఈరోజు వెళ్ళామన్నమాట సరదాగా చూడ్డానికి. ఇంకా మా చిన్నోడైతే మమ్మల్ని చాలా నవ్వించేశాడు. మీరే చూడండి. వెళ్తుంటే స్కూల్కి వెళ్తున్నామేమో అనుకుని మా చిన్నోడు ఏడ్చేశాడండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నానా? ఏది ఇలా చూడు. ఎందుకు ఏడుతున్నా? ఎక్కడికి? స్కూల్కా? స్కూల్కి వద్దా? ఇంటికా? పాపం బాగా ఏడ్చేసాడండి. నేను అప్పుడు చెప్పాను, మనం స్కూల్కి వెళ్ళట్లేదు, చిన్న ఆవు పిల్లని చూడ్డానికి వెళ్తున్నామని చెప్పాను. అప్పుడు ఊరుకున్నాడు. ఆవును చూసేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడండి. చూడండి మీరే. దామ్మ అని పిలిచి దానితోటి ఆడుకున్నాడండి. కొంచెం సేపు ఏంటేంటో మాట్లాడేశాడు. ఆ మాటలు కూడా నేను మీకు వినిపిస్తాను, వినండి. అలానే నాకైతే దాన్ని చూస్తే చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకంటే ఆవు ఆడపిల్ల, అందులోకి శుక్రవారం నాడు పుట్టిందండి. ఎందుకంటే హిందూస్ మహాలక్ష్మిగా భావిస్తారు కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి అది. మా చిన్నోడు ఎన్ని పేర్లు పెట్టి పిలిచాడో ఒకసారి మీరే వినండి. మా మున్నా మాటలు మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేయండి. నువ్వు పట్టుకో పట్టుకో పట్టుకో. అది కూడా తినా? దీన్ని పట్టుకోమ్మా. ఏడొద్దని చెప్పమ్మా. దా, ఇదిగో ముట్టుకున్నాను. దా ముట్టుకో. ముట్టుకో ముట్టుకో. నీకు కూడా తీస్తున్నాను, నువ్వు దాన్ని ముట్టుకో. పిలు. కాదు, ప్రిన్సీ అంట. ప్రిన్సీ. లక్ష్మి అని. తీస్తున్నాను. దీని పేరేంటి? కాదు, లక్ష్మి అను. కాదు, నువ్వు దీన్ని లక్ష్మి అను. లక్ష్మి. పిలు పిలు. ముద్దటమ్మా. వద్దా? అయితే దాన్ని ఇంకో పేరు పెట్టి పిల్లు. లక్ష్మి అని. కాదు, లక్ష్మి అని. నీకు పేరు పెట్టాను లక్ష్మి అని అంటున్నాడు. అలానే దానికి కొంచెం గడ్డి కూడా తీసుకువెళ్ళి వేశాడండి. తిను తిను అని చెప్తున్నాడు. అలానే దానికి చేతిలో దువ్వెనుంది కదా, ఆ దువ్వెన పెట్టి తల కూడా దువ్వేశాడు. నేను అమ్మి వేశాను అని చెప్తున్నాడు. చాలా బాగా ఎంజాయ్ చేసేసాడండి మున్నా అయితే. దాంతో చాలా మంచిగా ఆటలాడేశాడు. అసలు భయం లేకుండా దాని దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా అది అమ్మి తినట్లేదని దాన్ని అయితే తిను తిను అని చెప్తున్నాడు. చూడండి. అయ్ కొట్టకూడదు. ఇది చూడండి, దీనికి హెయిర్ స్టైల్ ఎలా చేశారో. ఏదో అబ్బాయికి స్టైల్గా హెయిర్ కటింగ్ చేసినట్టయితే చేశారో సరదాగా. హెయిర్ స్టైల్ అబ్బాయిలే కాదండి, ఇలా గేదెలు కూడా మంచి హెయిర్ కటింగ్ అయితే చేయించుకుంటాయని నేనైతే దీన్ని చూసాకే తెలుసుకున్నాను.
ఇది చూడండి, కొత్తగా పుట్టిన చిన్న ఆవుకైతే ఇల్లు కూడా రెడీ చేసేస్తున్నారు పిల్లలు. వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళైతే చాలా సంబరపడిపోతున్నారు ఆవుని చూసి. కొంచెం సేపు సరదాగా నవ్వుకుని బాగా ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికైతే వచ్చేసామండి. కొత్తగా పుట్టిన ఆవుకి, అలానే మా చిన్నోడి మాటలకి ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.